అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందెదరని చెప్పుచుండగా జనకుడు ఇలా అన్నాడు: మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పారు: జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమున గాని విష్ణాలయమందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమునకు ముందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధనయే ఏ నూనెతో చేసినను పుణ్యం కలుగును. భక్తి పరులు కావడమే కాకుండా అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపస్సును ఆచరించుచుండగా అక్కడికి వచ్చిన పిప్పలాదుడను ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నా కానీ నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాడు. అంతటా ముని పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివకేశవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినడల్లా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమునకు వెళ్ళి కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల రోజులు చేశాడు. అలా చేసిన పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కనింది. రాజకుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయండని రాజు శాసించెను. రాకుమారుడు శత్రజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలుగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రులు గారాభము చేతను తన కంటికి ఇంపుగా కలిగిన స్త్రీలను బలాత్కరించుచు బెదిరించి వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడిని ఎడల చూసి చూడనట్లు విన్నట్లు ఉండిరి. శత్రజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పువారు లేకుండడం వలన కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా రోజు బ్రాహ్మణ పడుచును చూసి అక్కడే తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట ఎవ్వరికీ సాధ్యం కాదు. అందమైన ఆ బ్రాహ్మణ పడుచును చూడగానే కుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె అక్కడే కామవాంఛతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై
సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇలా ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇలా కొంతకాలం జరిగెను. ఎలానో ఈ సంగతి తమ భర్తకు తెలిసి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎలాగో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకలిద్దరు గుడిలో కలుసుకొని ప్రేమగా మాట్లాడుకొనుచుండగా చీకటిగా ఉన్నది, గుడిలో దీపముంటే బాగుండు రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదతో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందంతో ఉండగా అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చారు. అంతటా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా విచిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి రోజున సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు ఇలా, ఎప్పటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు తీసుకుని వచ్చారు. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుదురు. మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసినప్పుడు ఎంతో పుణ్యఫలము కలుగును. 4వ రోజు పారాయణం సమాప్తం.